హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్వి అకాడమీ ఛానల్. ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరీక్షలైన ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్స్, అలాగే జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, రికార్డ్ అసిస్టెంట్ పరీక్షలకి ఉపయోగపడే జీకే క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, సుంకేసుల బ్యారేజ్కి గల మరొక పేరు ఏమిటి? సుంకేసుల బ్యారేజ్కి గల మరొక పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి బ్యారేజ్. కోట్ల విజయభాస్కర్ రెడ్డి బ్యారేజ్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఒక క్వశ్చన్, ఈ సుంకేసుల బ్యారేజ్ లేదా కోట్ల విజయభాస్కర్ రెడ్డి బ్యారేజ్ ఏ జిల్లాలో ఉంది? నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో గుడ్ల ఉత్పత్తిలో ఏ జిల్లా మొదటి స్థానంలో ఉంది? ఆంధ్రప్రదేశ్ జిల్లాలో గుడ్ల ఉత్పత్తిలో ఏ జిల్లా మొదటి స్థానంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, తూర్పు గోదావరి. నెక్స్ట్, వేసవి కాలంలో ఉత్తర మైదానాల్లో వీచే గాలికి స్థానిక పేరు ఏమిటి? వేసవి కాలంలో ఉత్తర మైదానాల్లో వీచే గాలికి స్థానికంగా ఏ పేరుతో పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, లూ. నెక్స్ట్, కింది వాటిలో ఏది అండమాన్ నికోబార్ నుండి వేరు చేస్తుంది? కింది వాటిలో ఏది అండమాన్ను నికోబార్ నుండి వేరు చేస్తుంది? అండమాన్ వేరు, నికోబార్ వేరు కదా. కింద వాటిలో ఏది అండమాన్ను నికోబార్ నుండి వేరు చేస్తుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 10 డిగ్రీ ఛానల్. 10 డిగ్రీ ఛానల్ అనేది అండమాన్ను నికోబార్ నుండి వేరు చేస్తుంది. నెక్స్ట్, భారతదేశాన్ని దాదాపు 2 సమాన భాగాలుగా విభజించే రేఖ ఏది? భారతదేశాన్ని దాదాపు 2 సమాన భాగాలుగా విభజించే రేఖ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, కర్కట రేఖ. నెక్స్ట్, జీవ వ్యవస్థల ప్రాంతంగా ఏర్పడే బయోటిక్ గోళాన్ని ఏమంటారు? జీవ వ్యవస్థల ప్రాంతంగా ఏర్పడే బయోటిక్ గోళాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, బయోస్పియర్. నెక్స్ట్, జస్టిస్ కేఎస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు దేనికి సంబంధించింది? జస్టిస్ కేఎస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది ఏ కేసుకు సంబంధించింది? కరెక్ట్ ఆన్సర్ డేటా ప్రొటెక్షన్. 2017లో ఈ కేసుకు సంబంధించి గోప్యత హక్కును రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు ప్రకటించింది అనమాట. ఏంటంటే గోప్యత హక్కు 2017లో తీర్పు ఇచ్చింది. గోప్యత హక్కును ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఈ జస్టిస్ కేఎస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మోడల్ పేపర్స్ కావాలనుకుంటే 30 మోడల్ పేపర్లు, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్స్ సంబంధించి జీకే 40 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 10 క్వశ్చన్స్, రీజనింగ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 2400 క్వశ్చన్స్ అయితే కవర్ అవుతాయి ఈ 30 మోడల్ పేపర్లో. వాటితో పాటు మనము ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి 175 క్వశ్చన్స్, అలాగే జనవరి 2025 నుంచి జూన్ 2025 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్, దాంట్లో నేషనల్ కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి. అలాగే జస్టిస్ రిపోర్ట్ సంబంధించి 25 క్వశ్చన్లు ఇస్తాము. 30 మోడల్ పేపర్లు కేవలం 99 రూపాయలే. మా ఫోన్పే నెంబర్ 7382043643 99 రూపీస్ పంపించి మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. మీకు సేమ్ వాట్సాప్లోనే మీకు పీడిఎఫ్ పంపించడం జరుగుతుంది. అలాగే జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్లకు సంబంధించి 30 మోడల్ పేపర్లు ఉన్నాయి. దీంట్లో 40 జీకే క్వశ్చన్స్, 40 ఇంగ్లీష్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. మొత్తం 2400 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. వీటితో పాటు ఇందాక చెప్పినట్టు మనం ఏపీ కరెంట్ అఫైర్స్, అలాగే 6 months కరెంట్ అఫైర్స్, ఇండియన్ జస్టిస్ రిపోర్టు పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది 25 క్వశ్చన్స్ది. ఇది కూడా 99 రూపాయలే. ఫోన్పే నెంబర్ 7382043643కి అమౌంట్ పంపించి వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి. మీకు వాట్సాప్లోనే పీడిఎఫ్లు పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సీడాక్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? సీడాక్ అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ఏ మంత్రిత్వ శాఖలో పనిచేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎందుకంటే ఈ సీడాక్ ద్వారానే మనం మన దేశంలో సూపర్ కంప్యూటర్లను అయితే అభివృద్ధి చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్,
ప్రస్తుతం భారతదేశంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఏది? ప్రస్తుతం భారతదేశంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఐరావత్. ఐరావత్ అనేది భారతదేశంలో ప్రస్తుతం ఉన్న అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్. ఇది పూణేలోని CDACలో ఉందన్నమాట. అలాగే ఇది ప్రపంచ టాప్ 500 జాబితాలో కూడా జాబితా చేయబడింది. ఇది దేశంలోని అతిపెద్ద కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థ అన్నమాట. నెక్స్ట్, కింది వాటిలో ఏ లక్ష్యం భారత రాజ్యాంగ పీఠికలో పొందుపరచబడలేదు? క్రింది వాటిలో ఏ లక్ష్యం భారత రాజ్యాంగ పీఠికలో పొందుపరచలేదు? కరెక్ట్ ఆన్సర్ ఆర్థిక స్వేచ్ఛ. ఆర్థిక స్వేచ్ఛ అనేది రాజ్యాంగ పీఠికలో మనకు ఎక్కడ ఇవ్వలేదన్నమాట. లిబర్టీ ఆఫ్ థాట్, అలాగే లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అలాగే లిబర్టీ ఆఫ్ బిలీఫ్ అనే వాటిని పీఠికలో పొందుపరిచారు, కానీ ఈ ఆర్థిక స్వేచ్ఛ అనేది రాజ్యాంగ పీఠికలో లేదు. భారత రాజ్యాంగంలోని దోపిడీకి వ్యతిరేకంగా హక్కు ద్వారా కింది వాటిలో ఏది ఇవ్వబడింది? భారత రాజ్యాంగంలో దోపిడీకి వ్యతిరేకంగా హక్కు ఈ కింది వాటిలో దేని ద్వారా ఇవ్వబడింది అంటే మానవుల అక్రమ రవాణా మరియు బలవంతపు శ్రమ నిషేధం, అంటరానితనం నిర్మూలన, మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ. క్రింది వాటిలో ఈ ఇచ్చిన మూడాటిలో ఏది రాజ్యాంగంలోని దోపిడీకి వ్యతిరేకంగా హక్కు, రైట్ ఎగనెస్ట్ ఎక్స్ప్లోయిటేషన్ అని ఈ కింది వాటిలో ఏది ఉంది అంటే రైట్, ఇక్కడ ఇచ్చిన 3 ఆప్షన్లో దోపిడీకి వ్యతిరేకంగా హక్కు కింద ఏది వస్తుంది? రైట్ ఎగనెస్ట్ ఎక్స్ప్రెషన్ కింద ఏది వస్తుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మానవుల అక్రమ రవాణా మరియు బలవంతపు శ్రమ నిషేధం అనేది దోపిడీకి వ్యతిరేకంగా హక్కు కింద వస్తుంది అన్నమాట. ప్రాథమిక హక్కులో ఒక హక్కుగా ఈ మనకి మానవుల అక్రమ రవాణా మరియు బలవంతపు శ్రమ నిషేధం అనేది వస్తుంది. భారతదేశంలో న్యాయ సమీక్ష దేనిని సూచిస్తుంది? భారతదేశంలో న్యాయ సమీక్ష దేనిని సూచిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ చట్టాలు మరియు కార్యనిర్వాహక ఉత్తర్వుల యొక్క రాజ్యాంగ పద్ధతిని ప్రకటించే న్యాయ వ్యవస్థ యొక్క అధికారము. అంటే ఇప్పుడు పార్లమెంటు చట్టాలు చేసినా లేదా లేకపోతే ఏమైనా గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ఏమైనా ఉత్తర్వులు ఎవరైతే పౌరుల ప్రాథమిక హక్కులకి భంగం కలిగించే విధంగా ఉంటాయో వాటిని సుప్రీంకోర్టు లేదా ఆ న్యాయ వ్యవస్థ దానిని పరిగణించే ఖండించే అధికారము న్యాయ వ్యవస్థకి ఇచ్చారనమాట. అంటే ఏదైనా పార్లమెంట్ చట్టం చేసిందనుకోండి, ఆ చట్టం పౌర హక్కులకి ఏదైతే ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా ఉంటే ఆ చట్టాన్ని క్యాన్సిల్ చేసే అధికారం కూడా మనకు న్యాయ వ్యవస్థకు అయితే ఉందన్నమాట. నెక్స్ట్, క్రింది ప్రకటనలు పరిగణించండి. భారత ఎన్నికల సంఘం 5 సభ్యులతో కూడిన సంస్థ. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సాధారణ ఎన్నికలు మరియు ఉప ఎన్నికల నిర్వహణను నిర్వహిస్తుంది కోసం షెడ్యూల్ని ప్రకటిస్తుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల విభజన విలీనాలకు సంబంధించి వివాదాలను ఎన్నికల సంఘం పరిగణిస్తుంది. పైన ఇచ్చినట్లో ఏవి సరైనవి అంటున్నారు. ఇక్కడ మనకేంటంటే 3 మాత్రమే కరెక్ట్ అనమాట. యాక్చువల్గా భారత ఎన్నికల సంఘము 3 సభ్యులతో కూడిన సంస్థ. ఒకరు మనకి ఒక ప్రధాన ఎన్నికల కమిషన్ ఉంటారు, 2 వేరే ఎన్నికల కమిషనర్లు ఉంటారు. మొత్తం 3 కమిషనర్తో చీఫ్ కమిషనర్తో కలిపి 3 సభ్యుల సంస్థ. అలాగే ఇది యాక్చువల్గా కేంద్ర హోంమంత్రిత్వ సాధారణ ఎన్నికలు మరియు ఉప ఎన్నికల నిర్వహణ కోసం షెడ్యూల్ నిర్వహిస్తుంది అన్నది తప్పు. కేంద్ర ఎన్నికల సంఘమే ఈ షెడ్యూల్ని ఇస్తుంది అనమాట. ఈ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఇక్కడ ఇచ్చిన దాంట్లో డి ఒకటే కరెక్ట్. లోక్సభ ఎన్నికలకు నామినేషన్ పత్రాన్ని ఎవరు దాఖలు చేయవచ్చు? లోక్సభ ఎన్నికలకు నామినేషన్ ఎవరు దాఖలు చేయవచ్చు? ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశంలోని ఏదైనా నియోజకవర్గంలో, అంటే భారతదేశంలో ఓటర్ జాబితాలో పేరున్న పౌరుడు ఎవరైనా సరే అతను ఏ నియోజకవర్గంలో, తన నియోజకవర్గంతో సంబంధం లేకుండా భారతదేశంలో ఏ నియోజకవర్గంలో అయినా పోటీ చేయొచ్చు, నామినేషన్ దాఖలు చేయొచ్చు అనమాట. రాష్ట్రంలో పారిశ్రామిక ఉత్పత్తుల సూచీని ఎవరు తయారు చేస్తారు? ఏదైనా రాష్ట్రంలో పారిశ్రామిక ఉత్పత్తుల సూచి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ IIPని ఎవరు తయారు చేస్తారంటే ఆప్షన్ ఏ రాష్ట్ర గణాంక శాఖ. నెక్స్ట్,
దేశీయంగా మన రాష్ట్రంలో చిన్న పరిశ్రమల వృద్ధిని ఏ విధానాలు నిరోధించాయి? దేశీయంగా మన రాష్ట్రంలో చిన్న పరిశ్రమల వృద్ధిని ఏవి నిరోధించాయంటే ప్రపంచీకరణ, సరళీకరణ, విదేశీ ప్రత్యక్ష పైవన్నీ అనమాట. మొత్తం ఈ మూడు కూడా ప్రపంచీకరణ, సరళీకరణ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి మన దేశంలో చిన్న పరిశ్రమల స్మాల్ ఇండస్ట్రీస్ వృద్ధిని ఇవి అడ్డుకున్నాయన్నమాట. కింది వాటిలో ఏది ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పిలువబడింది? క్రింది వాటిలో ఏది ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పిలువబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని గతంలో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారు. నెక్స్ట్, ప్రతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆర్థిక ప్రకటన అంటే బడ్జెట్ పార్లమెంట్లో ముందు ఉంచాలి అనే ఈ నిబంధన భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో పేర్కొనబడింది? అంటే ప్రతి సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంటే 2000 ఇప్పుడు ప్రజెంట్ మనకి 2025-26 ఆర్థిక సంవత్సరం నడుస్తుంది. ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 వరకు ఆర్థిక సంవత్సరం అయితే నడుస్తుంది. దీనికి సంబంధించిన ఖర్చులు ఏ విధంగా ఉండాలని చెప్పేసి మన సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర బడ్జెట్ 2025-26ని పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది. అయితే ప్రతి సంవత్సరం ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టాలని పార్లమెంట్లో ఉంచాలని చెప్పేసి భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో పేర్కొన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ 112. నెక్స్ట్ క్వశ్చన్, పల్నాడు యుద్ధం గురించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి, తప్పు ఎంపికను ఎంచుకోండి. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 వాటిల్లో ఒకటి తప్పుగా ఇచ్చారనమాట పల్నాడు యుద్ధం గురించి. అది ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్, నాగులేరు నది ఒడ్డున కారంపూడి వద్ద యుద్ధం జరిగింది. పల్నాడు రాజధాని గురజాల వద్ద కోడిపందెం జరిగింది. కారంపూడి వద్ద యుద్ధం జరిగింది. పల్నాడు రాజధాని గురజాల వద్ద కోడిపందెం జరిగింది. సోమదేవుడు పల్నాడు యుద్ధాన్ని తన పల్నాటి వీరచరిత్రలో రచించాడు. ఇక్కడ మనకి తప్పు వాక్యం అంటే ఆప్షన్ సి. యాక్చువల్గా దీన్ని పల్నాటి వీరచరిత్ర అనే గ్రంథాన్ని సోమదేవుడు కాదు బ్రహ్మనాయుడు సమకాలికునైన శ్రీనాథుడు రచించాడు అనమాట. ఈ పల్నాటి వీరచరిత్రాన్ని శ్రీనాథుడు రచించాడు. నెక్స్ట్, సంఘం సాహిత్యానికి సంబంధించి కింది వ్యాఖ్యల్లో ఏది తప్పు? సంఘం సాహిత్యాలలో క్రింది వాటిలో ఏది తప్పు? సంఘం సాహిత్యానికి సంబంధించి కింది వాటిలో ఏది తప్పు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. సంఘం సాహిత్యం ఉత్తర భారతదేశంలోని అనేక మంది రాజులు మరియు రాజవంశాలని వివరిస్తుంది అనేది తప్పు అనమాట. యాక్చువల్గా సంఘం సాహిత్యము దక్షిణ భారతదేశంలోని చెర, చోళ, పాండ్యరాజుల పాలనను వివరిస్తుంది. ఇది ఉత్తర భారతదేశంలో రాజులతో సంబంధం లేదు ఈ సంఘం సాహిత్యానికి. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది వెండిని కలిగి ఉండదు? ఇక్కడ మనకు 4 ఇచ్చారు, 4 కెమికల్స్ ఇచ్చారు. దీంట్లో ఏది సిల్వర్ని కలిగి ఉండదు అంటే కరెక్ట్ ఆన్సర్ జర్మన్ సిల్వర్. ఆప్షన్ బి జర్మన్ సిల్వర్ అనేది మనకి వెండి ఉండదు దీంట్లో. యాక్చువల్గా జర్మన్ సిల్వర్ అనేది రాగి, జింక్ మరియు నికిల్తో తయారు చేయబడిన మిశ్రమం అనమాట. జస్ట్ పేరులో సిల్వర్ ఉంటుంది కానీ దీంట్లో సిల్వర్ అనేది ఉండదు. నెక్స్ట్, తాటిపాక ఆయిల్ రిఫైనరీ ఏ జిల్లాలో ఉంది? తాటిపాక ఆయిల్ రిఫైనరీ ఏ జిల్లాలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ తాటిపాక చమురు శుద్ధి కర్మాగారం ఉంది. యాక్చువల్గా ఇది 2021 సెప్టెంబర్ 3న అయితే ఓఎన్జీసీ ద్వారా ఏర్పడింది అనమాట. అలాగే ఇది ఓఎన్జీసీ యొక్క మొదటి మినీ శుద్ధి కర్మాగారము. ఇది గోదావరి బేసిన్లో ఏదైతే కేజీ బేసిన్లో చమురు ఉందో దానిని శుద్ధి చేస్తుంది అనమాట. అలాగే యాక్చువల్గా కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ పెద్ద యాక్సిడెంట్, గ్యాస్ లీకేజ్ అయ్యి గ్యాస్ యాక్సిడెంట్ అయ్యి కూడా వార్తల్లో నిలిచిందనమాట. భారతదేశంలో వ్యవసాయం మరియు అనుబంధ కార్యక్రమాలకు రుణాల పంపిణీలో కింది వాటిలో ఏది అత్యధిక వాటాను కలిగి ఉంది? భారతదేశంలో వ్యవసాయం మరియు అనుబంధ కార్యక్రమాలకు రుణాల పంపిణీలో కింది వాటిలో ఏది అత్యధిక వాటాను కలిగి ఉందంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వాణిజ్య బ్యాంకులు. వాణిజ్య బ్యాంకులు అంటే ప్రైవేట్ బ్యాంకులు, గవర్నమెంట్ బ్యాంకులు వస్తాయి. వీటి ద్వారా ఎక్కువ అగ్రికల్చర్ లేదా అలియడ్ సెక్టార్స్కి ఎక్కువ రుణ సదుపాయం అయితే లభిస్తుంది అనమాట. నెక్స్ట్, కేంద్ర వరి పరిశోధన సంస్థ ఎక్కడుంది? కేంద్ర వరి పరిశోధన సంస్థ ఎక్కడుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కటక్. ఒడిస్సాలోని కటక్లో ఈ కేంద్ర వరి పరిశోధన సంస్థ ఉంది. సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది.
ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మోడల్ పేపర్లు కావాలనుకుంటే ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్కి సంబంధించి, అలాగే జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్కి సంబంధించి విడివిడిగా 30 మోడల్ పేపర్లు ఉన్నాయి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు మా ఫోన్పే నెంబర్కి 7382043643 నెంబర్కి 99 రూపీస్ పంపించి ఇదే నెంబర్కి స్క్రీన్ షాట్ వాట్సాప్ చేయండి. మీకు వాట్సాప్లో పీడిఎఫ్ పంపించబడుతుంది. ఈ పీడిఎఫ్లో 30 మోడల్ పేపర్లు, అలాగే 175 ఏపీ కరెంట్ అఫైర్స్, అలాగే జనవరి 2025 నుంచి జూన్ 2025 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్. దీంట్లో నేషనల్ కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి, ఏపీ కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి, అలాగే అవార్డ్స్ కవర్ అవుతాయి, స్పోర్ట్స్ కవర్ అవుతాయి, అన్నీ కవర్ అవుతాయి. అలాగే ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 కూడా మనకి దీంట్లో కవర్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేటు తగ్గితే ఏమవుతుంది? ఒక ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేటు తగ్గితే ఏమవుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఆర్థిక వ్యవస్థలో ఆప్షన్ సి, ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి వ్యయం పెరుగుతుంది అనమాట. ఎప్పుడైతే వడ్డీ రేటు తగ్గిందో అప్పుడు ప్రజలకు తక్కువ రేటుకే అమౌంట్ అయితే లభిస్తుంటాయి. అయితే బ్యాంకుల నుంచి కావచ్చు, బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి ప్రజలకి డబ్బు దొరుకుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు వేరైనా దాని మీద పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్, కింది వాటిలో ఏ పరిమాణాలకు బ్లేజ్ పాస్కల్ పేరు పెట్టారు? కింది వాటిలో ఏ పరిమాణాలకు బ్లేజ్ పాస్కల్ పేరు పెట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, పీడనం. నెక్స్ట్, వాషింగ్ మిషన్ పనిచేసే సూత్రం ఏంటి? వాషింగ్ మిషన్ పనిచేసే సూత్రం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, సెంట్రిఫ్యూగేషన్. సెంట్రిఫ్యూగేషన్ అనే సూత్రంపై వాషింగ్ మిషన్ పనిచేస్తుంది. నెక్స్ట్, అణు రియాక్టర్ మరియు అణుబాంబు మధ్య వ్యత్యాసం ఏమిటి? అణు రియాక్టర్ మరియు అణుబాంబు మధ్య వ్యత్యాసం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. అణు రియాక్టర్లో గొలుసు ప్రతిచర్య నియంత్రించబడుతుంది అనమాట. అణు రియాక్టర్లో గొలుసు ప్రతిచర్య నియంత్రించబడుతుంది. అదే అణుబాంబులు ఏంటంటే విస్ఫోటనం ఎక్కువగా ఉంటుంది. అంటే గొలుసు ప్రతిచర్య అంటే ఒక అణువు ఇంకొక అణువుని ఢీక్కొని మళ్ళీ దాన్ని విడిపోవడం, అలాగా ఎక్కువ విస్ఫోటనం జరుగుతుంది అనమాట అణుబాంబులు అయితే. అణు రియాక్టర్లో దానిని కంట్రోల్ చేయగలుగుతారు. చైన్ రియాక్షన్ అంటారు దాన్ని. నెక్స్ట్, కింది వాటిలో ఏది సేంద్రియ ఆమ్లము? సేంద్రియ ఆమ్లం ఏది? కింది వాటిలో ఏది సేంద్రియ ఆమ్లం అంటే ఎసిటిక్ ఆమ్లము. ఆప్షన్ సి, ఎసిటిక్ ఆమ్లం అనేది సేంద్రియ ఆమ్లం అనమాట. ఇది సాధారణంగా వెనిగర్లో ఉంటుంది. ఆహార పదార్థాల్లో దీన్ని ప్రిజర్వేటివ్గా ఉపయోగిస్తారన్నమాట. నెక్స్ట్, కింది వాటిలో ఏది సకసేరుకం కాదు? సకసేరుకం కాదు. కింది వాటిలో ఏది సకసేరుకం కాదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, నత్త. సకసేరుకం అంటే యాక్చువల్గా సకసేరుకాలు అనేది ఏంటంటే ఎన్నుముక కలిగిన జంతువులు సూచిస్తుంది. సకసేరుకం అంటే ఎన్నుముక కలిగిన జంతువులు. ఇక్కడ ఇచ్చిన 4 సిలో ఎన్నుముక ఉంటుంది కాబట్టి ఇది సకసేరుకం కాదు. నెక్స్ట్, చంద్రయాన్ 4 భారతదేశం మరియు ఏ దేశం మధ్య సహకార మిషన్గా ప్లాన్ చేయబడుతుంది? చంద్రయాన్ 4 అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య సహకార మిషన్గా ప్లాన్ చేస్తున్నారంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, జపాన్. భారతదేశము జపాన్తో కలిపి ఈ మనకి చంద్రయాన్ 4ను ప్లాన్ చేస్తుందన్నమాట. దీనివల్ల ఏంటంటే 2030 నాటికి చంద్రుని దక్షిణ ధ్రువంలో ఖచ్చితమైన ల్యాండింగ్ను సాకారం చేయాలనేది ఈ చంద్రయాన్ 4 యొక్క లక్ష్యం. నెక్స్ట్, ఐపీఎల్ లీగ్ చరిత్రలో కాంట్రాక్ట్ పొందిన అతి పిన్న వయస్కున్న క్రికెట్ ఆటగాడు ఎవరు? ఐపీఎల్ చరిత్రలో ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందిన అతి పిన్న వయస్కున్న క్రికెటర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, వైభవ్ సూర్యవంశీ. నెక్స్ట్, స్వర్ణాంధ్ర 2047 దార్శనిక ప్రణాళిక ప్రకారము దేశంలో తొలి కార్బన్ న్యూట్రల్ ప్రాంతంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ఏ నగరాన్ని నిర్దేశించారు? 2047 స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ప్రకారము దేశంలోని తొలి కార్బన్ న్యూట్రల్ ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఏ నగరాన్ని నిర్దేశించారంటే కరెక్ట్ ఆన్సర్ తిరుపతి. అంటే 2040 నాటికి తిరుపతిలో నగరంలో అదనంగా ఎటువంటి కార్బన్ డైఆక్సైడ్ వంటి
మనకి వ్యర్థాలు ఉత్పత్తి కాకుండా దీన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించారన్నమాట. నెక్స్ట్, భారత్లో చిరుతల స్థితిగతులు 2022 నివేదిక ప్రకారము ఈ క్రింది ఏ టైగర్ రిజర్వ్లో అత్యధిక చిరుత పులులు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఇటీవల భారత్లో చిరుతల స్థితిగతులు 2022 నివేదిక విడుదల చేశారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అయితే ఈ నివేదిక ప్రకారం ఏ టైగర్ రిజర్వ్లో అత్యధిక చిరుత పులులు ఉన్నాయంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్లో ఎక్కువ చిరుత పులులు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇంచుమించు 270కి పైగా చిరుత పులులు ఉన్నాయి. తర్వాత మధ్యప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వ్లో 256 చిరుత పులులు ఉన్నాయన్నమాట. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుద్ధ ఇంధన రంగంలో 65,000 కోట్ల పెట్టుబడులు పెట్టేలా నవంబర్ 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంస్థ ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏదంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, రిలయన్స్ ఇండస్ట్రీస్. నెక్స్ట్, అమరావతి డ్రోన్ సదస్సు 2024 సందర్భంగా దేశంలోని అతిపెద్ద డ్రోన్ ఎయిర్ షోను ఎక్కడ నిర్వహించారు? అమరావతి డ్రోన్ సదస్సు 2024 సందర్భంగా దేశంలోని అతిపెద్ద డ్రోన్ ఎయిర్ షోను ఎక్కడ నిర్వహించారంటే ఆప్షన్ సి, భవానీఘాట్ విజయవాడలోని భవానీఘాట్లో అతిపెద్ద ఎయిర్ షో నిర్వహించారు. మనకి అక్టోబర్ 22-23 తేదీల్లో గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో ఈ అమరావతి డ్రోన్ సదస్సు జరిగిందనమాట. దీనికి ఆ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హాజరయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర విమానయాన శాఖ రెండు కలిపి ఈ అమరావతి డ్రోన్ సమ్మిట్ను అయితే ఏర్పాటు చేశాయన్నమాట. ఇది కృష్ణానదిలోని భవానీఘాట్ వద్ద ఈ అతిపెద్ద ఎయిర్ షోను నిర్వహించారన్నమాట. నెక్స్ట్, ఏ తేదీన జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో చేపట్టబోయే 4,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులపై స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీలు సర్పంచుల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేశారు? అంటే ఏ తేదీన స్వర్ణ గ్రామ జయంతి కార్యక్రమం చేపట్టారు ఆంధ్రప్రదేశ్లో అంటే ఆగస్టు 22, 2024. ఆగస్టు 22, 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా అన్ని పంచాయతీల్లో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీల్లో సర్పంచుల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించి ఇంచుమించు 4,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులు అయితే వీళ్ళు తీర్మానించడం జరిగిందనమాట. దీనికి సంబంధించిన ఈ 4,500 కోట్ల నిధులను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి వీళ్ళు ఖర్చు పెట్టనున్నారు. ఆదాయం లేని చిన్న ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు నిర్వహించేందుకు అందించే సహాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5,000 నుంచి ఎంతకు పెంచింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 10,000 రూపాయలు. రైతు భరోసా కేంద్రాల పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పేరుతో మార్పు చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, రైతు సేవా కేంద్రం. ఆప్షన్ సి, రైతు సేవా కేంద్రం. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న రైతు భరోసా కేంద్రాల పేరును ప్రస్తుత ఎన్డీఏ గవర్నమెంట్ రైతు సేవా కేంద్రంగా మార్చడం జరిగింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయబోయే విద్యుత్ వాహన ఛార్జింగ్ కేంద్రాలకు ఎంత శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయబోయే విద్యుత్ వాహన కేంద్రాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించిందంటే ఆప్షన్ బి, 25% లేదా గరిష్టంగా 3 లక్షల వరకు వీటికి రాయితీ ఇవ్వాలని నిర్వహించింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ విలువైన కామెంట్ని, ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. ఇది మీతో పాటు మరింత మందికి షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది. అలాగే ఫ్రెండ్స్, చాలామంది మోడల్ పేపర్లు కొనుక్కున్న వాళ్ళకు ఆన్సర్స్ ఎక్కడ ఉన్నాయి సార్ అంటున్నారు. యాక్చువల్గా నేను ఆన్సర్స్ ఏంటంటే మొత్తం ముందు క్వశ్చన్ పేపర్ ఇచ్చాము, 80 క్వశ్చన్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వీటికి సంబంధించి ఆన్సర్ ఉండదు. కానీ ఆన్సర్స్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే ఈ 80 క్వశ్చన్స్ చూడండి. మొత్తం స్క్రోల్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే 80 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఆన్సర్స్, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎక్కడ ఆన్సర్స్ ఉన్నాయి సార్, ఆన్సర్ లేవని. యాక్చువల్గా మనం ఇది ఎందుకు ఇచ్చామంటే మీరు ప్రాక్టీస్ పర్పస్ ఇచ్చాము. ఈ బిట్స్ మీకు ఎక్కడన్నా దొరుకుతాయి కాదు, మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేయడానికి ఇచ్చాము. అందువల్ల అంటే ఆన్సర్ క్వశ్చన్స్ ఒక చోట ఉండదు. ఇక్కడ చూసారా 80 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇక్కడ 80th క్వశ్చన్ 80 క్వశ్చన్ వచ్చింది. 80 క్వశ్చన్ తర్వాత మనకు ఆన్సర్స్, ఎక్స్ప్లెనేషన్. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది, క్వశ్చన్ ఉంటుంది, దానికి సంబంధించిన ఆన్సర్ ఉంటుంది, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, అలాగే మోడల్ పేపర్ కావాల్సిన వాళ్ళు చేయాల్సింది ఏంటంటే 99 రూపీస్. జూనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ అవ్వచ్చు,
ప్రాసెస్ సర్వర్ ఆఫీస్ సబార్డినేట్ అవ్వచ్చు, డ్రైవర్స్ అవ్వచ్చు. 99 రూపాయలు పంపించి ఫోన్పే నెంబర్ 7382043643కి అదే నెంబర్కి వాట్సాప్ పంపించండి. మేము మెటీరియల్ మీకు వాట్సాప్లో పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.